నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న అన్లాక్స్. ఇప్పుడు నేను చేసి చూపించేది పన్నీర్ పిజ్జా. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక కప్పు మైదాని తీసుకోండి. ఒక చిన్న బౌల్లోకి ఒక కప్పు మైదాని, 1.5 కప్పు మైదాని తీసుకొని జల్లించుకోవాలి. మీరు కావాలంటే గోధుమ పిండినైనా వాడచ్చు. మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు దానిలో కొద్దిగా వంట సోడా, చిటికెడు వంట సోడా, సగం స్పూన్ కంటే కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా సన్నప్పు వేసుకోవాలి. మీ టేస్ట్ని తగ్గట్టు, పిండిని తగ్గట్టు వేసుకోండి. తర్వాత పెరుగుతో, పుల్లటి పెరుగు కాకుండా కమ్మటి పెరుగుతో ఈ పిండిని తడుపుకోవాలి. పుల్లటి పెరుగు వేయడం వల్ల టేస్ట్ అనేది మారిపోతుంది. పెరుగుతో మాత్రమే కలిపి కొద్దిగా కావాలంటే కొద్దిగా నీళ్ళని వేసుకొని ఇలా చపాతీ పిండి కంటే లూజ్గా తడుపుకోవాలి. మరీ మెత్తగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు, మధ్యస్థంగా ఉండాలి. ఇలా పిండిని తడుపుకున్న తర్వాత దానిలో 1 స్పూన్ నూనె వేసుకొని కలిపి పైన మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి. పిండిని నాననివ్వండి. పన్నీర్ ముక్కలను ఇలా చిన్న చిన్న ముక్కలాగా మీకు నచ్చిన సైజులో కట్ చేసి పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత. మొజరెల్లా చీజ్ తీసుకున్నాను. మీ దగ్గర ఇలాంటి చీజ్ లేకపోతే స్లైసెస్ లాంటి చీజ్ అయినా తీసుకోవచ్చు. చీజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సగం అయిపోయిన తర్వాత ఇలాగా చూపిస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్ తీసుకుంటున్నాను. మిరపకాయ, ఎండుమిర్చి గింజలను తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి 1 స్పూన్ నూనె వేసుకొని కారం, ఉప్పు తగినంత వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పసుపు వేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని ఇలా కలుపుకొని చిన్న మంట మీద కలుపుకొని పన్నీర్ ముక్కలను కొద్దిగా సగం శాతం అంటే 50% సగం ఉడికే వరకు ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్యాన్లోకి తీసేసుకోవాలి. స్టవ్ మీద మళ్ళీ అదే కడాయిని పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసుకొని ఉల్లిపాయలు పొడిగా కట్ చేసి పెట్టుకున్నాను. టమాటాలు, క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర ఇంకేమైనా వెజిటేబుల్స్, క్యారెట్, బీన్స్ అట్లాంటివి ఉంటే కూడా పొడిగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. మీకు నచ్చిన ఎన్ని అయినా వేసుకోవచ్చు. తర్వాత ఒక బటర్ పేపర్ అనేది ఒక ప్లేట్లోకి పెట్టి పిండిని పెట్టి ఇలాగా కిందంగా కొద్దిగా నూనె రాసుకోండి. పైనంగా పిండిని ఇలాగా ఒత్తేసుకోవాలి. బటర్ పేపర్ మీద కొద్దిగా నూనెని కానీ నెయ్యి కానీ రుద్దుకొని పైనంగా పిండిని ఇలా ఒత్తుకొని ఫోర్క్ స్పూన్తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల పిండి అనేది లోపలి వరకు ఉడుకుతుంది. లేకపోతే పిండి అనేది సరిగా ఉడక టేస్ట్ అనేది మారిపోతుంది. పైనంగా టమాటా సాస్, మీ దగ్గర పిజ్జా సాస్ ఉంటే పిజ్జా సాస్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర పిజ్జా సాస్ లేదు కాబట్టి టమాటా సాస్ని కానీ టమాటా కెచప్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. పిజ్జా సాస్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. తర్వాత పైనంగా చీజ్ని ఇలా మొజరెల్లా చీజ్ని పైనంగా తురుముకుంటున్నాను. మీకు నచ్చినంత చీజ్ని ఇలాగా తురుముకోవాలి. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలనుకుంటే తక్కువ. తర్వాత ఫ్రై చేసిన క్యాప్సికమ్, ఉల్లిపాయలు, టమాటాలను ఇలా పైనంగా డెకరేషన్ లాగా పెట్టుకోవాలి. మీకు నచ్చినట్టుగా డెకరేషన్ లాగా పెట్టుకోవాలి. తర్వాత పైనంగా మళ్ళీ చీజ్ని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత పండు మిర్చి ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని దాన్ని కూడా పైనంగా పెట్టుకోవాలి. పన్నీర్ ముక్కలను కూడా వేసుకోవాలి. క్యాప్సికమ్, టమాటా, ఉల్లిపాయలు అనేది సగం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాగ చేసుకోవాలి.
పైనంగా మీకు నచ్చిన వెజిటేబుల్స్ పెట్టుకొని కూరగాయ ముక్కల్ని పెట్టుకొని గార్నిష్ చేసుకుంటే చాలా చాలా టేస్టీ అయిన పిజ్జా అనేది రెడీ అవుతుంది. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్, నాన్ స్టిక్ ప్యాన్ అయినా ఏదైనా ప్యాన్ పెట్టుకొని దాని మీదంగా బటర్ పేపర్తో సహా ప్లేట్ని మాత్రం పెట్టకండి. బటర్ పేపరు పిజ్జా పైన ఉన్న పిజ్జా మాత్రమే అలాగే తీసుకొని ప్యాన్లోకి పెట్టుకోవాలి. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకున్న తర్వాత ఆ ప్యాన్లో మనం రెడీ చేసుకున్న పిజ్జా అనేది ఇలాగ పెట్టుకోవాలి. పైన ఒక మూతను పెట్టి ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి. పైన ఒక ఫోర్క్ స్పూన్తో కానీ చాక్తో కానీ పైనంగా మనం లోపలికి ఒత్తితే పిండి అనేది ఏమీ అంటకుండా చాకుకైనా ఫోర్క్ స్పూన్కైనా దేనికి అంటకుండా ఉంటే మనకు పిజ్జా అనేది రెడీ అవుతుంది. మీరు కేక్ చేసేవాళ్ళు కరెక్ట్గా ఎప్పుడైనా కేక్ రెడీ చేసినప్పుడు ఎలా చేస్తారో అలాగే చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగ పైన మూత పెట్టి 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోండి. పల్చగా పిజ్జాని ఒత్తుకుంటే తొందరగా అనేది ఉడుకుతుంది. లావుగా పిండి అనేది ఒత్తితే టైం అనేది ఎక్కువగా పడుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పేపర్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని బాగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులో ముక్కలను కట్ చేసుకుంటే పన్నీర్ పిజ్జా రెడీ అవుతుంది. చాలా చాలా